ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. మనం అనుకున్నట్టుగానే ఎక్స్నెస్ ప్లాట్ఫామ్ అనేటువంటిది నిజంగా భారతీయులకి, ఇండియన్ ట్రేడర్స్కి చాలా అంటే చాలా అనుకూలంగా ఉన్నది. చాలా అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్. అటువంటి దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే కొంతమంది వాళ్ళ కాపీ ట్రేడింగ్ కోసం, వాళ్ళ లబ్ధి కోసం కొన్ని విషయాలను దాచిపెడుతూ ఉన్నారు. కాబట్టి వాస్తవాలు అనేటువంటిది పబ్లిక్ అనేది తెలిస్తే వాళ్ళు చాలా జాగ్రత్తగా ట్రేడ్స్ అనేటువంటి చేస్తారనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. మీరు బాగా గమనించండి, మన ఇండియన్ మార్కెట్లో ఎప్పుడైతే కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేటువంటివి వచ్చినాయో, ప్రత్యామ్నాయ మార్గాలకి ట్రేడర్స్ అటువైపు మరలటం అనేటువంటి జరిగింది. ఇదే సమయంలో యూట్యూబర్స్ ఏం చేశారంటే, వాళ్ళకి కావాల్సినటువంటి రిఫరల్ ఇన్కమ్స్ ద్వారా కానీ వీటన్నిటి వలన ఎక్కువగా ఎక్స్నెస్ని సపోర్ట్ చేయడమే కాదు, లైవ్ ట్రేడ్స్లో ఎక్స్నెస్లో చూపిస్తూ చాలా ఎక్కువ మందిని అట్రాక్ట్ చేయడం అనేటువంటి జరిగింది. సో ఇవన్నీ నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను. దాని ప్రకారం చాలామంది ఇండియన్స్ ఇటువైపు వెళ్ళిపోవటం, ఇండియాలో స్టేబుల్గా ఉన్నటువంటి బ్రోకరేజ్ సంస్థలు అవి బాగా డ్యామేజ్ అవ్వటం, లాబింగ్ జరగటం ఇవన్నీ కూడా జరిగింది. దీని కారణంగానే నిన్నటి నుంచి రిజిస్ట్రేషన్స్ అనేటువంటివి ఆపేశారు. ఎంత పెద్ద ఫ్లోటింగ్ వచ్చినప్పటికి కూడా రిజిస్ట్రేషన్స్ ఎక్కడ ఆగు, సర్వర్స్ డౌన్ అవటం అట్లాంటివి ఏమి ఉండవు. కొంతమంది ఏం చెబుతున్నారంటే, సర్వర్స్ డౌన్ అవుతాయి, చాలా లక్షల మంది వచ్చారు కాబట్టి వాటన్నింటినీ సెటరేట్ చేయాలి, పేమెంట్స్ సక్రంగా. ఇప్పుడు ఏమైంది, యూపీఐ పేమెంట్ని ఆపేశాడు. మీరు బై అండ్ సెల్, ఇంతకుముందు ఏమవుతుంది, ఇండియన్ యూపీఐ ద్వారా మనం స్కాన్ పెట్టేసేసి మనం పేమెంట్ అనేటువంటి చేయొచ్చు. తర్వాత మన బ్యాంక్ అకౌంట్కి మనీని ట్రాన్స్ఫర్ అనేటువంటిది చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కొంచెం క్లిష్టంగా తయారైపోయింది. బైనాన్స్ పేమెంట్స్, ఇథీరియం పేమెంట్స్ ఇట్లాంటివి అనేటువంటి కొత్త పేమెంట్ మెథడ్స్ అనేటువంటి మాత్రం ఉన్నాయి. యూపీఐని ఆపేశాడు. మరి యూపీఐని ఆపేయటం, రిజిస్ట్రేషన్స్ ఆపేయటం ఏంటి అంటే, అసలు దాని మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, యూపీఐ ద్వారా ఇండియన్ పేమెంట్స్ అనేటువంటి విపరీతంగా, ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఉన్నది, ఇండియన్ గవర్నమెంట్కి ఆదాయం తెచ్చేటువంటి స్టేబుల్గా ఉన్నటువంటి బ్రోకరేజ్ సంస్థలను ఎంకరేజ్ చేస్తుందా? అసలు ఇండియన్ గవర్నమెంట్కి ఆదాయం తేకుండా గ్రే ఏరియాలో ఉండేటువంటి ఇట్లాంటి ఎక్స్నెస్ లాంటి ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ని ఎంకరేజ్ చేస్తుందా? ఒకసారి మీరు ఆలోచించండి. కాబట్టి ఫైనాన్షియల్ సెక్టార్స్ విషయంలో గవర్నమెంట్స్ చాలా క్లిష్టంగా, చాలా కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. సో లాబింగ్ కావచ్చు, మరొకటి కావచ్చు, ఎక్స్నెస్కి రిస్ట్రిక్షన్స్ని పాస్ చేయడం, ఇండియన్ గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ని పాస్ చేయడం అనేటువంటిది జరిగింది. దీనివలన ఎక్స్నెస్ అనేటువంటిది రిజిస్ట్రేషన్స్ ఆపేయటమే కాదు, యూపీఐ పేమెంట్స్, ఎక్కువ యూపీఐ పేమెంట్స్ ఏమవుతాయి, ట్రాన్సాక్షన్ మ్యాన్ టు మ్యాన్ జరగచ్చు, ఆ P2P పేమెంట్స్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది కదా. సో వీటన్నిటి వలన మొత్తానికి ఒక ఉక్కుపాదం అనేటువంటిది ఎక్స్నెస్ మీద పెట్టింది అంటుంది, ఎటువంటి సందేహం అయితే లేదు. ఇప్పుడు మీరు వేరే కోణంలో గనక బైనాన్స్ ద్వారా గనక పేమెంట్స్ అండ్ రిసీవింగ్స్ జరగాలి అని అంటే, అది పెద్ద తలకాయ నొప్పి. అక్కడ మీకు డాలరు, ఇప్పుడు మీరు యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తుంటే 88 రూపీస్, 89 రూపీస్కి డాలర్ వస్తుంది, ఏది ఎక్స్నెస్లో. అదే బైనాన్స్ ఇంకోటి వాటి ద్వారా అయితే 81 రూపాయలు, 82 రూపాయలు ట్యాక్సెస్, మీకు అప్ అండ్ డౌన్ 10 రూపాయల దాకా కట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. అంటే అక్కడే 10% అనేటువంటిది మీరు ఇన్వెస్ట్ చేసేటువంటి దాంట్లో ఫెయిల్ అవుతుంది. తర్వాత మీరు బైనాన్స్ ఇట్లాంటి వాటి ద్వారా పంపించేటప్పుడు ట్యాక్సెస్ అనేటువంటివి కూడా అప్లై అనేటువంటిది అవుతాయి. కాబట్టి ఓవరాల్గా ఏమవుతుంది, ఇండైరెక్ట్గా ఈ యొక్క ట్రేడింగ్ ప్లాట్ఫామ్కి మీరు యూపీఐ ద్వారా పేమెంట్స్ అనేటువంటివి చేయలేరు, మీ బ్యాంక్ అకౌంట్స్కి మనీని ట్రాన్స్ఫర్ చేసుకోవడం కష్టమవుతుంది. కాబట్టి ఈ ఎవడో చెప్పిన వాళ్ళ లబ్ధి కోసం, వాళ్ళు సస్టైన్ కావడం కోసం చెప్పుతున్నటువంటి మాటలను మీరు నమ్మవద్దు. తర్వాత ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తెచ్చుకునేటువంటి కార్యక్రమం ఎక్స్నెస్ అనేటువంటిది స్టార్ట్ చేసింది. ఇది మాత్రం వాస్తవం. అయితే అది 1 నెలలోనో 2 నెలల్లోనో అయ్యేటువంటిది కాదు. అది 6 months, 1 year అట్లా కూడా పట్టవచ్చు పర్మిషన్ అనేటువంటి రావడానికి. 6 months లేదంటే 1 year, 2 years కూడా పట్టవచ్చు. ఒక్కసారి పర్మిషన్ ఇవ్వదు. ఎందుకంటే వాళ్ళకి లిక్విడిటీ ప్రొవైడర్స్ ఎవరు. ఒకవేళ పర్మిషన్ ఇచ్చిందనుకోండి, మీరు క్రిప్టోలో, గోల్డ్లో ట్రేడ్ అనేటువంటిది చేయలేరు, కరెన్సీ పేర్స్లో ట్రేడ్ అనేటువంటిది చేయలేరు. సో ఇవన్నీ చాలా క్లిష్టంగా మారిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు మీరు కొంతమంది ఏం చేస్తున్నారంటే, కాపీ ట్రేడ్ అనేటువంటిది పెట్టి మీరు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయండి, ప్రతి 6 గంటలకు ఒకసారి చేయండి అని అంటున్నారు. ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్నా, లేకపోతే మీ మనీని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అన్నా
చాలా కష్టమైనటువంటి సమస్య ఎదురవుతుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ అకౌంట్స్‌లో ఒక $100 కంటే ఎక్కువ మెన్షనివ్వబాకండి. మీ దాంట్లో $100 కంటే ఎక్కువగా గనక మించితే, ఒకవేళ ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ ఆగిపోయినాయి, యూపీఐ పేమెంట్స్ ఆగిపోయినాయి, అసలు హైలీ రిస్ట్రిక్షన్ తీసుకొనొచ్చేసి ఆ యాప్‌నే కొద్దిగా రోజుల పాటు ఇండియన్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ సెక్టార్స్ బ్యాన్ చేసినాయి అనుకోండి. అప్పుడు మీ పరిస్థితి ఏంటి? మీరు ఎలా ఆ మనీని మళ్ళా ట్రాన్స్‌ఫర్ చేసుకునే ఇబ్బందులు రావచ్చు, సమస్యలు రావచ్చు. అలా అని లక్షలు పెట్టారనుకోండి, చాలా సమస్య అవుతది. ఇప్పుడు యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. పెద్ద వాళ్ళు. వాళ్ళు లక్షలు అంటే దుబాయ్, యూఏఈలో రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. మీరు కావాలంటే వాళ్ళ యొక్క అకౌంట్స్‌లో చూడండి. వాళ్ళు తెలివిగా అక్కడ ఉండేసేసి ఇక్కడ మిమ్మల్ని ఇన్‌ఫ్లుయెన్స్‌కి గురి చేసేసి మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. సో, ఎవడైనా సరే ఎక్స్‌నెస్‌లో ట్రేడింగ్ అనేటువంటిది చేయాలి అని అనుకుంటే కాపీ ట్రేడింగ్స్‌కి వీటి జోలికి వెళ్ళొద్దు. ఓ $100 కంటే మించిపోయి కనుకుంటే మీకు చాలా తలకాయ నొప్పులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లక్షలు ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. 5 లక్షలు, 10 లక్షలు, ఇంతకుముందు 5 లక్షలు, 10 లక్షలు ఇన్వెస్ట్‌మెంట్ అనేటువంటిది చేసున్నారు కొంతమంది ప్రబుద్ధుల దగ్గర. సో, అటువంటి వాళ్ళంతా విపరీతంగా నష్టపోయారు. ఇప్పుడు మరలా ఎంకరేజ్ చేస్తున్నారు. మీకెందుకు, మీరు పెట్టండి అని. మీరు ఒకవేళ పెట్టారనుకోండి, ఒక 2 లక్షలు, 3 లక్షలు ఒకవేళ ఏ కారణాల చేత మళ్ళీ ఆగిపోయినాయి అనుకోండి, మీరు మరలా సమస్యలను ఎదుర్కొనేటువంటి ప్రమాదం ఉంటుంది. సో, కాపీ ట్రేడింగ్ అనేటువంటిది క్లోజ్డ్ చాప్టర్. సో, ఇక దాని జోలికి వెళ్ళవద్దు. ఎక్స్‌నెస్‌తో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. $100 మహా అయితే ఒక $200ని పెట్టుకొని ట్రేడ్ అంటే ఆల్మోస్ట్ ఆల్ దాంట్లో లెవరేజ్ అనేది ఇస్తారు కదా, మంచి లెవరేజ్ ఉంటుంది. మీరు ఒక్క ₹10,000 ఉంచుకున్నారంటే చాలు, ₹10,00,000తో ట్రేడ్ అనేటువంటిది చేయొచ్చు. అది కూడా 3 months లెవరేజ్ అనేటువంటిది ఇస్తాడు కాబట్టి అక్కడ మీకు 10,000 మాత్రమే ఉందో ఎటువంటి ప్రమాదం లేదు. అంతకంటే ఎక్కువైతే వాడు ఒకవేళ ఏదన్నా సరే క్లోజ్ చేసేసి ఇండియన్ గవర్నమెంట్ కనుక ఇప్పుడు ఇవన్నీ కుదరదు అని చెప్పేసి అన్నారంటే, చాలా సివియర్ అండ్ డేర్ స్టెప్ అనేటువంటిది తీసుకుంది ఇండియన్ గవర్నమెంట్ ఎక్స్‌నెస్ మీద. కాబట్టి మీరు చాలా కేర్ఫుల్గా ఉండండి. నేను చెప్తున్నాను కదా, ఎక్స్‌నెస్ అనేటువంటి వండర్ఫుల్ ప్లాట్ఫామ్. కాకపోతే దాంట్లో ఒక $100 కంటే ఎక్కువ లేకుండా నీట్గా ట్రేడింగ్ అనేటువంటిది మీకు మీరు సొంతంగా చేసుకోండి. అంతేగాని ఎవరినో నమ్మేసి లక్షలు అనేటువంటిది మీరు ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేయవద్దు. ఇది వాస్తవం. మీకు చూడండి, రిజిస్ట్రేషన్సే ఆపింది అని అంటే దాని అర్థం ఏంటి? కనీసం ఇన్ఫర్మేషన్, దానికి సంబంధించిన ఈ కాన్సెప్ట్తో మేము క్లోజ్ చేస్తున్నామని చెప్పేసి ఏమన్నా ఉందా? లేదు. మీరు కావాలంటే నేషనల్ వైడ్ ఫైనాన్షియల్ సెక్టర్ సంబంధించినటువంటి న్యూస్ ఛానల్స్ని కానీ, న్యూస్ పేపర్స్ని, ఆన్లైన్ పేపర్స్ని, వీటన్నిటిని మీరు స్టడీ చేయండి. స్టడీ చేస్తే మీకు అర్థమవుతుంది. ఏం లేకుండా వాడెవడో చెప్పాడు, మీరు ప్రతి 6 గంటలకు ఒకసారి డబ్బులు కుమ్మరించండి, డబ్బులు అవుతున్నాయి అని ఇట్లాంటి వాళ్ళ మాటలు నమ్మి మీరు అనవసరంగా ఆల్రెడీ ఒకసారి నష్టపోయారు, మరోసారి అనవసరమైనటువంటి రిస్క్లు అనేటువంటిది మీరు తీసుకోవద్దు అనేటువంటిది నా యొక్క మెయిన్ సందేశం అన్నమాట. థ్యాంక్ యూ.